హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి అండి. సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్ 1874లో నిర్మించారు అండర్ ద నిజాం స్టేట్ రైల్వేస్. ఇది ఇండియన్ గవర్నమెంట్లో 1951లో కలిసింది, అంటే ఇండియన్ రైల్వేస్ అండర్లో వచ్చింది. దీనికి 150 years ఆఫ్ హిస్టరీ ఉంది. సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్ని కూల్ చేశారండి ఫిబ్రవరి 2025లో. ఇప్పుడు అక్కడ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ రాబోతుంది. ఇప్పుడు మనం చూద్దాం కొన్ని పాత పిక్చర్స్. ఇవి కొన్ని పాత పిక్చర్స్ అండి, కొన్ని చాలా పాత ఉన్నాయి, కొన్ని 1990s కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ అన్నీ చాలా పాతవి. ఇది కూడా చాలా పాతది. స్టీమ్ ఇంజిన్ ఉంది చూడండి. ఇది 1990sలో మనం చూసింది. నాకు తెలిసిన ఫసాడ్ ఇదండి. అండ్ ఇది బ్లూ కలర్లో ఉండినప్పుడు 2000s ఆ కాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఇది దీని కండిషన్ అనమాట. ఈ పింక్ కలర్ షేడ్లో ఉండింది. ఇప్పుడు దాన్ని కూల్ చేశారు. ఇప్పుడు మనం చూద్దాం వర్క్ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నేను సెకండ్రాబాద్ వెస్ట్ వైపు ఉన్న మెట్రో స్టేషన్ ఎక్కేసి నేను తీసాను. ఇక్కడ ఫసాడ్ ఏం కనిపించట్లేదు, అంటే కూల్ చేశారు అదంతా. ఇప్పుడు మీకు సరిగ్గా ఇక్కడ ఏం కనిపించట్లేదు. కరెక్ట్, ఇక్కడ ప్లాట్ఫామ్స్ అవి ఉన్నాయి చూడండి. సో ఈ షాట్లో సరిగ్గా కనిపించట్లేదు. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద బిల్డింగ్ కనిపించేది. ఇప్పుడు మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం అండి. మీరు చూడొచ్చు పనులన్నీ జరిగిపోయినాయి. అక్కడ బ్యాక్ ఎంట్రన్స్ అంతా కూడా రోడ్స్ అవి వేసారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అండి, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది మన ఎంట్రన్స్ ఏరియా. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, రైట్ సైడ్ కనిపించేది అది మల్టీ లెవెల్ పార్కింగ్ అండి. అండర్ గ్రౌండ్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంది. అంటే మీకు వెహికల్స్ 2 wheelers అండ్ 3 wheelers 4 wheelers ఇవన్నీ కూడా మీరు కింద పార్కింగ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎలివేటెడ్ ఇస్తున్నారు, ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చరల్ వర్క్స్ దాదాపు పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఇవే చాలా మెయిన్ అన్నమాట. మొత్తం ఫౌండేషన్ అదంతా వేయడం చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇప్పుడు గ్లాసే వస్తుంది కాబట్టి చాలా త్వరగా పని అయిపోతుంది. గ్లాస్ అండ్ ఫ్లోరింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. బిల్డింగ్ చూసారా, చాలా పెద్దది. యాక్చువల్లీ రైల్వే స్టేషనే చాలా పెద్దది. ఇప్పుడు మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం హస్ల్ అండ్ బస్సులు ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇంకో బిల్డింగ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఇక్కడ ఇటువైపు. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది పికప్ స్పాట్ అండి. ఇప్పుడు మనం పికప్ స్పాట్ దగ్గరకు వచ్చాం. ఇది టెంపరీ పికప్ స్పాట్స్ అన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ బయటికి వెళ్ళబోతున్నాం. గోయింగ్ అవుట్ సైడ్. వర్క్స్ అన్నీ బేసిక్ స్కెలిటన్ వర్క్ అంతా అయిపోయింది అనిపిస్తుంది నాకు. కొన్ని పిల్లర్స్ ఇవి ఎక్స్పాన్షన్ ఏదైతే ఇంకో బిల్డింగ్ ఉందో అది జరుగుతూ ఉంది. ఇప్పుడు వెనక వైపు ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మేజర్ వర్క్ ఏదైతే గ్రౌండ్ లెవెల్ వర్క్ ఉందో అది చాలా వర్క్ ఉండింది, చాలా నుంచి చేస్తున్నారు. అదంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఒక షేప్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది ఇంకో వైపు పికప్ స్పాట్ అండి. ఇది పార్కింగ్, అంటే 2 wheelers 4 wheelers కానివ్వండి, ఇక్కడే ప్యాసింజర్స్ని పికప్ చేసుకోవాలి. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, ఆటోస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా న్యూలీ రెనోవేటెడ్ ఏరియా అనమాట. ఇందాక మనం చూసింది అది ఇంకో వైపు. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట, అండర్ గ్రౌండ్ పార్కింగ్ కోసం అని చెప్పేసి రైట్ సైడ్ చూసేది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం అండి. వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. ఇది రియర్ ఎంట్రన్స్ చెప్పాను కదండి, ఇది 10th ప్లాట్ఫామ్ వైపు అనమాట. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా రోడ్స్ ఆర్ వెల్ లేడ్ అవుట్. బయటికి వచ్చేసామండి మనం. లెఫ్ట్ వైపు వెళ్తే వీ విల్ బీ గెటింగ్ ఇన్ టు ది అదర్ రోడ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ ఎంట్రన్స్ వైపు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఇంత రద్దీగా ఉండడం అన్నది నేను చెప్తాను మీకు. బేసిక్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది అక్కడ రాతిఫైల్ బస్ స్టాప్ అండి, లెఫ్ట్ సైడ్. సో అన్ని బస్సెస్ వస్తూ ఉంటాయి అక్కడ. సో బస్సెస్ బయటికి వస్తూ ఉంటాయి. దెన్ 2 wheelers 4 wheelers ఆటోస్ అవన్నీ కూడా ఇదే రోడ్లో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఫుట్ పాత్స్ ఉన్నాయండి, బట్ ఫుట్ పాత్ మీద కంటే కూడా జనాలు రోడ్ల మీద ఎక్కువ నడుస్తారు. అది నాకు అసలు చాలా చిరాకు. కానీ పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఫుట్ పాత్స్ అంతా కూడా స్ట్రీట్ వెండర్స్ ఆక్యుపై చేసేసారు. అక్కడ ఉన్న కొంత దారిలో జనాలు నడవలేక వాళ్ళు రోడ్ మీద నడుస్తున్నారు.
ఆ వ్యవస్థ కొంచెం మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఐ థింక్ ఈ రెనోవేషన్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ చేంజ్ అన్నది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేది చూస్తుంది మనం ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ వైపు ఉన్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫసాడ్ అసలు ఏం కనిపించట్లేదు. అదేదో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అదొకటే మిగిలింది. ఇప్పుడు అది కూడా కూల్ చేస్తారు. దాని వెనక ఏం లేదు, ఓన్లీ ఆ ఫ్రంట్ ఫసాడ్ మాత్రమే కొంచెం ఉంది. అది కూల్ చేస్తారంట త్వరలో. ఇప్పుడు మనం చూద్దాం కొత్త స్ట్రక్చర్. ఇది కొత్త స్ట్రక్చర్ పిక్చర్స్ చూడండి. వరల్డ్ క్లాస్ డిజైన్. అన్ని ప్లాట్ఫామ్స్ కూడా రూఫ్ కింద ఉంటాయి. అంటే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా రూఫ్ కిందే ఉంటాయి అన్నమాట. సో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొత్త ప్లాట్ఫామ్స్ ఏం వేయట్లేదు, బట్ ఉన్న ప్లాట్ఫామ్స్కి మంచి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు. చూడండి, ఇప్పుడు మనం పార్కింగ్ ఇందాక చూసాం కదా, ఇప్పుడు ఇది మెయిన్ ఫసాడ్ అండి. ట్రూలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ ఫొటోస్లో కనిపించేటట్టు ఎగ్జాక్ట్లీ రాకపోవచ్చు అని చాలామంది అనుకోవచ్చు, బట్ ఏదైనా కూడా స్ట్రక్చరల్ వర్క్ ఉన్నప్పుడు ఇలాగే చూపిస్తారు రిప్రజెంటేషన్. దాన్ని అలాగా నీట్గా ఉంచుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఈ విషయంలో. సో దట్స్ ఇట్ అండి, ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.